చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినే చిరుతిళ్ళలో ఈ రేంకాయ వడియాలు ఒకటి. ఈ రేంకాయ వడియాలు అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ ఎప్పుడు చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. అంత ఇష్టం నాకు ఇవంటేను. తీతీగా పులుపులుగా భలే ఉంటాయి ఈ వడియాలు అయితేను. ఇంకెందుకంటే ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు తెలుసుకుందాం రండి. ఇప్పుడు ఒక పెద్ద బాండీ తీసుకుని ఇందులో నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న రేంకాయలు కూడా ఇందులో వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా పాముతూ కడుక్కున్నామంటే వీటికున్న డస్ట్ అంతా పోతుంది. ఇలా నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కున్న తర్వాత ఈ నీళ్ళని అయితే వడకట్టేసుకోవాలి. నీళ్ళని వడకట్టుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒక బకెట్ నీళ్ళు పోసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇలానే శుభ్రంగా కలుపుతూ కడిగేసుకోవాలి. ఎందుకంటే ఈ రేగి చెట్టు కదా ఎంత చెత్త ఉంటుందో మనకు తెలియదు కదా. ఆ చెత్త అంటే వీటికి ఉంటుంది కనుక మనం కడిగేసుకున్నామంటే నీట్గా అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఇలా ఒక కన్నాలు తీసుకొని ఇలా వడకొట్టుకున్నామంటే వాటర్ అంతా కింద కుండిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక పళ్ళెంలో ఈ వడకొట్టుకునేవన్నీ వేసుకోవాలి. ఇలా ఏంటంటే వాటర్ కింద ఉండిపోతుంది కదా, దానివల్ల వేరంగా ఆరిపోతాయి. ఈ వడకొట్టుకున్న రేగికాయలు మొత్తాన్ని ఇప్పుడు ఎండలో ఎండి పెట్టుకోవాలి. ఇప్పుడు వడకొట్టుకున్న రేగికాయల్ని ఇలా ఎండలో ఆరిపెట్టేసుకోవాలి. రేగికాయలు మొత్తాన్ని అలానే ఆరిపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆరిన తర్వాత మనం తీసుకొచ్చాం కదా ఈ రేగికాయల్ని, ఉప్పులు గట్టు ఉన్నాయేమో ఒకటికి ఇలా 2 ముక్కల్లా చేసుకొని చూసుకోవాలి. ఇలా చీరుకుంటూ చూసుకోవాలి. ఇలా ఇలా రేగికాయలు మొత్తాన్ని అలానే చూసుకోవాలి. లోపల ఏవైనా పుచ్చులు గట్టు ఉంటే మనకు తెలియదు కదా, అలాగనే వేసామంటే అందుకోసమనే ఇలా అన్నిటిని చెక్ చేసుకొని చూసుకోవాలి. ప్రజెంట్ అయితే రేగికాయల్లో పుప్పులు అవి రాలేదు, ఎందుకంటే శివరాత్రి రాలేదు కనుక. శివరాత్రి వచ్చిందంటే రేగికాయలు అయితే పుచ్చులు వచ్చేస్తాయి. అందుకే నేను శివరాత్రి ముందే రేగికాయ వడియాల కోసం రేగికాయలు అయితే కొని తెచ్చుకున్నాను. ఇది 10 కిలోలు. ఇవి ఇలానే మొత్తం చేసుకోవాలి. అన్నింటినీ ఇలానే తుంచుకున్నాం కదా, పుప్పులు లేకుండా చెక్ చేసుకున్నాము. మొత్తాన్ని అయితే ఇలా తీసుకున్నాం కదా. వీటికి 2 కిలోల బెల్లం అవసరం ఉంటుంది. అలానే 100 గ్రాముల జీలకర్ర, 100 గ్రాముల సాల్టు, 1/2 కిలో ఎండుమిర్చి తీసుకొని ఇలా అన్నింటికి తొడుములు తీసుకోవాలి. ఈ తొడుములు తీసుకున్న తర్వాత ఈ రేగికాయలు, ఈ బెల్లం, ఎండుమిర్చి అన్నీ కలిపి రోట్లో వేసి దంచుకొని అప్పుడు వడియాల్లాగా మనం పెట్టుకోవాలి. కొద్దిగా వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు రేగికాయలు దంచుకోవడం కోసం ఇలా ఒక రోల్ని శుభ్రంగా చేసుకొని కొద్దిగా రేగికాయలు వేసుకుంటూ మనం కచ్చా పచ్చగా దంచుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు కొద్దిగా వేసుకొని కొద్దిసేపు దంచుకున్న తర్వాత కొద్దిగా బెల్లం కూడా వేసుకొని ఇలా బాగా దంచుకోవాలి. ఇలానే రేగికాయలు మొత్తాన్ని దంచుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నామంటే బెల్లం మొత్తం మనం దంచి పెట్టుకున్న రేగికాయలు మొత్తం ఒకసారి కలుపుకున్నాం కదా. కలుపుకున్న వీటిని ఎండలో ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ వేసి ఇలా చిన్న వడియాల్లాగా చేసుకోవాలి. ఇలా చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. పెద్దవి చేస్తే విరిగిపోతాయి. కానీ ఇవి 2 రోజులు 3 రోజులు ఎండలోనే ఎండాలి. ఇలా చేసుకున్న మనం వడియాలు పెట్టుకున్న తర్వాత 3 రోజులు అయితే అయింది కదా. వడియాలు అయితే ఎండిపోయేవి. ఇలా ఎండిపోయిన వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. ఇంతేనండి రేగిపళ్ళు వడియాలు చేసుకోవడం, చాలా ఈజీ. ఇప్పుడు ఈ రేగిపళ్ళు వడియాలు మనకు ఆన్లైన్లో కూడా